వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆధార్ మాస్కట్ లాంచ్డ్ బై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రారంభించిన ఆధార్ మస్కట్ పేరు ఏమిటి? సో రీసెంట్గా UIDAI చైర్మన్ నీలకాంత్ మిశ్రా గారు ఎవరైతే ఉన్నారో ఈ UIDAI లేదా సింపుల్గా ఆధార్ అనుకోవచ్చు, దానికి సంబంధించిన ఒక మాస్కట్ని రిలీజ్ చేయడం, అన్వీల్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి ఈ ఉదయ్ ఈ మాస్కట్ అంటే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాస్కట్ పేరు ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఉదయ్, వికాస్, సారథి, విక్రమ్. సో ఈ మాస్కట్ పేరు వచ్చేసి ఉదయ్ అనమాట, UDAI, ఉదయ్ ఆ మాస్కట్ యొక్క పేరు. సో మరి అసలు దీని నేమింగ్ ఎలా చేశారు, దీని డిజైనింగ్ ఎవరు చేశారు అంటే, సో మన MyGov ప్లాట్ఫామ్ ఉంది కదా, MyGov. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేషన్ వైడ్గా నేషనల్ నేమింగ్ అండ్ డిజైన్ కాంపిటీషన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ నేషనల్ నేమింగ్ అండ్ డిజైన్ కాంపిటీషన్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి 875 ఎంట్రీస్ వచ్చాయన్నమాట ఈ మాస్కట్ని డిజైన్ చేయడానికి, దీనికి పేరు పెట్టడానికి. స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ప్రొఫెషనల్స్ పార్టిసిపేట్ చేశారు, డిజైనర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారనమాట. మరి అసలు ఈ మాస్కట్కి ఉదయ్ అని పేరు పెట్టారు, దీన్ని మంచిగా డిజైన్ చేశారు, దీనికి పేరు కూడా పెట్టారు. మరి అసలు దీని పర్పస్ ఏంటి, దీని యూజ్ ఏంటి అంటే, ఇది మన ఆధార్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో, ఆధార్ ఎన్రోల్మెంట్ నుంచి అప్డేషన్ వరకు, లైక్ మనకి ఏదైనా ఆఫ్లైన్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే మధ్యలో ఏదైనా మనం ఆధార్లో అప్డేట్స్ చేసుకోవాలనుకుంటున్నాము, లేదు అంటే ఆధార్ అథెంటికేషన్, ఇలాంటి సర్వీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి యూజర్ ఫ్రెండ్లీ వేలో ఈ మాస్కట్ నరేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ ఆధార్, ఈ UIDAI మాస్కట్ ఏదైతే ఉందో, ఇది మనకి డిజిటల్ క్యాంపెయిన్స్లో, లేదు అంటే ఆధార్కి సంబంధించిన పబ్లిక్ అవేర్ క్యాంపెయిన్స్లో కూడా దీన్ని వాడుకుంటారు. అంటే ఏం లేదు, ఆధార్ గురించి అందరికీ అర్థమయ్యే భాషలో ఇది నరేట్ చేస్తుంది అనమాట. సో మరి ఈ కాంపిటీషన్లో ఉదయ్ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు నేమ్ చేశారు దీన్ని అంటే, కేరళలోని త్రిశూర్కి చెందిన అరుణ్ గోకుల్కి ఈ ఉదయ్ డిజైనింగ్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. సో ఈ ఉదయ్ మాస్కట్ ఏదైతే ఉందో, ఈ మాస్కట్ని డిజైన్ చేసిన దాంట్లో అరుణ్ గోకుల్ అనే వ్యక్తికి, కేరళకు సంబంధించిన అతనికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. మరి దీనికి ఉదయ్ అనే పేరును ఎవరు పెట్టారు అంటే, భోపాల్కి సంబంధించిన రియా జైన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి దీంట్లో మాస్కట్ నేమింగ్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. అండ్ ఈ మాస్కట్ నేమింగ్లో మన హైదరాబాద్కి చెందిన మహారాజ్ శరణ్ థర్డ్ ప్రైజ్ సంపాదించాడు అనమాట.